పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల్ని నిరసిస్తూ నెల్లూరు జిల్లాలో వామపక్షాలు కాంగ్రెస్ జనసేన పార్టీలు బంద్ నిర్వహిస్తున్నాయి. బంద్తో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల కార్యాలయాలు మూతపడ్డాయి. వ్యాపారులు వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్కి మద్దతు పలికాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరను నిరసిస్తూ కాంగ్రెస్ సహా వామపక్ష పార్టీలు ఇచ్చినటువంటి బంద్ పిలుపు నెల్లూరు జిల్లాలో పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ కూడలి వద్ద అందరూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులందరూ కూడా ఇప్పుడు నెల్లూరు ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నటువంటి ఈ కూడలిలో చేరి అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం నేరుగా చూస్తూ ఉన్నాము. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్ద సంఖ్యలో వాహనాలన్నీ కూడా ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ ప్రధాన కూడలి వద్ద ఇక్కడ ఇప్పటికే వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. గత 4 సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రతిరోజు డీజిల్ పైన పెట్రోల్ పైన మరి కుకింగ్ గ్యాస్ పైన కూడా విపరీతంగా ధరలు పెంచేశారు. దీనివల్ల వాళ్ళు ఇప్పటికీ 11 లక్షల కోట్ల రూపాయలు ఆర్జించేశారు. ఇదంతా సామాన్య పాలన మీద పడిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మిగతా వామపక్ష పార్టీలు అయితేనేమి ఇతర ప్రతిపక్ష పార్టీలతో కూడా మాట్లాడి ఈరోజు భారత్ బంద్ నిర్వహిస్తున్నాం. ఇది కనువిప్పు కలిగించాలి బీజేపీ పాలకులకు. ఎందుకోసం అంటే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పటికీ కూడా మరి మన దేశంలో పెట్రోల్ పైన డీజిల్ పైన గ్యాస్ పైన ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం అనేది మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆడ తగ్గినప్పుడు ఇక్కడ తగ్గాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రూడ్ ఆయిల్ రేటు ఒక బ్యారెల్ వచ్చి $140 ఉండేది. అప్పుడు ఇక్కడ వచ్చి ₹50 డీజిల్, ₹60 పెట్రోల్ ఉంది. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ రేటు ఈరోజు $100 పడిపోయింది డాలరు. మరి ఈ పరిస్థితుల్లో మనకు ₹35, ₹40 డీజిల్ కావాలి, ₹50 పెట్రోల్ కావాలి. కానీ అట్లా కాకుండా ఈరోజు ₹80 డీజిల్ అయింది, ₹86 పెట్రోల్ అయిపోయింది. మరి ₹32 కుకింగ్ గ్యాస్ పైన వేశారు. ఈ విధంగా ప్రజల్ని మీద దోపిడీ చేసి నిరంకుశ పాలనతో నిరంకుశ విధానాలతో బీజేపీ పాలకులు ఈరోజు సామాన్య ప్రజలందరూ కూడా దెబ్బ కొడుతున్నారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిపాలన సాగిన ఇప్పటి వరకు నరేంద్ర మోడీ లాగా రేట్లు సర్వసామాన్యులకు అవసరము. ప్రతి సామాన్యుడికి కూడా నిద్రలు వేస్తే పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, అదేవిధంగా గ్యాసు కావాలా. ఈ 3 కూడా సామాన్యుడికి అవసరం. అయితే ఈ నరేంద్ర మోడీ గారు ఈ మూటి మీద గతంలో ఏ ప్రభుత్వం పెంచని విధంగా అత్యధికంగా భారతదేశంలో రేట్లు పెంచిన ఖ్యాతి ఒక్క నరేంద్ర మోడీకే దక్కిందని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ అప్రజాస్వామ్యంగా ఆటవికంగా పరిపాలిస్తున్న ఈ మోడీకి బుద్ధి చెప్పే కాలం ఆసన్నమని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ నరేంద్ర మోడీ పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా కూడా 4.5 సంవత్సరం నుంచి నరేంద్ర మోడీ అటు భారతదేశాన్ని కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ సర్వనాశనం చేస్తున్నాడు. దీనికి ప్రతిగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని తార్కాణం భయంకరమైన ఒక రూపం దాల్చి దీన్ని తుదిముట్టే వరకు మేము పోగలాడుతామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాను. ఇది జిల్లా కేంద్రంలో బంద్కు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV నెల్లూరు.